హాయ్ అండి, విన్నీస్ హల్చల్ ఛానల్ కి స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు మీకు సొరకాయ ఓడప్పులు చేసి చూపించబోతున్నా. సొరకాయ ఓడప్పులు చాలా చాలా టేస్టీగా బాగుంటాయి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మీరు కూడా సొరకాయ ఓడప్పులు చేసుకోండి. ఇది లేత సొరకాయ. ఇప్పుడు లేత సొరకాయ కాబట్టి తొక్కు తీయాల్సిన అవసరం లేదు. శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా సగం కట్ చేసుకొని ఇట్లా తురుముకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగుండదు, తురుముకుంటేనే బాగుంటది. మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా తురుముకోవాలి సొరకాయని. సొరకాయ మిక్సీలో వేసుకుంటే బాగుండదు, ఇట్లా తురుముకుంటేనే పొడవుకుంటేనే బాగుంటది. అయిపోయింది కదా ఫ్రెండ్స్, మొత్తం ఈ విధంగా సొరకాయ మొత్తం తురుముకున్నాం కదా. ఇప్పుడు ఏమేమి కావాలో వేసుకున్నాం. సొరకాయ ఈ విధంగా మొత్తం తురుముకున్నాము. దీంట్లోకి ఏమేమి కావాలో వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్: కొద్దిగా పచ్చెనగపప్పు, కొన్ని నువ్వులు, కొద్దిగా వాము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. పచ్చికారం, పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పేస్ట్ లా చేసి పెట్టుకున్న కారం. కారంలో కొద్దిగా లైట్ గా సాల్ట్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను, కరునెక్కుద్దని. కొద్దిగా చిటికెడు పసుపు. సొరకాయలో నీరు ఎక్కువ ఉంటుంది కదా, దీనికి ఇంకా వాటర్ పోసుకోని అవసరం లేదు. ఆ నీరుకు సరిపోయేంత బియ్యం పిండి వేసుకొని కలుపుకుందాం. సొరకాయ నీరుకు సరిపోయేంత వరిపిండి వేసుకొని కలుపుకున్నాము. సరిపోకపోతే మళ్ళీ కొంచెం వరిపిండి వేసి కలుపుకుందాం. సాల్ట్. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకోవాలి. సొరకాయలో తడిగే సరిపోతుంది అనమాట, ఇంకా వాటర్ పోసుకొని అవసరం లేదు. ఈ విధంగా మొత్తం ఆ వరిపిండిని సొరకాయ తురుములో వేసి మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ పోసుకొని అవసరం లేదు. ఆ సొరకాయలో ఉండే నీరుకి ఆ వరిపిండి సరిపోయింది కలుపుకుంటే. బాండిల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. బాండిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. వేడైంది కదా, ఆయిల్ పోసుకుందాం. సరిపోతుంది, ఇంకా పోతుందా? ఈ ఆయిల్ సరిపోతుంది. వేడయ్యేసరికి కుంటలు చేసుకుందాం. ఇలా చిన్న ముద్ద తీసుకొని బాల్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పేపర్ మీద విధంగా రౌండ్గా చేసుకొని మందంగా కాకుండా ఈ విధంగా చేసుకొని ఈ విధంగా నూనె వేడయ్యాక ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పెట్టుకుంటే వేసుకునేటప్పుడు చాలా సులభంగా ఉంటది. చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్ని కాల్చుకోవాలి. ఇంకా చాలా ఈజీ ఓడప్పలు చేసుకోవడం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
చాలా బాగుంటాయి ఈ ఓడప్పలు, సొరకాయ ఓడప్పలు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అన్ని తట్టుకోవాలి నీట్గా, రౌండ్గా తట్టుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాం. విధంగా అన్ని కాల్చుకున్నాం. అన్ని విధంగా ఓడపలన్నీ కాల్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, మెత్తగా కావాలనుకున్నప్పుడు ఈ కలర్ లో ఉన్నప్పుడే ముందే తీసేసుకుందాం. క్రిస్పీ కావాలంటే ఇంకా కొంచెం లేట్ గా తీసుకోవాలి. మెత్తగా కావాలంటే ముందే తీసుకోవాలి. ఈ కలర్ లో ఉన్నప్పుడే ముందే తీసేసుకోవాలి. మీకు మెత్తగా కావాలంటే కొంచెం ముందే తీసేసుకోవాలి. క్రిస్పీ కావాలంటే ఇంకా కొంచెం ఎర్రగయ్యాక తీసేసుకోవాలి. కావాలంటే ఈ కలర్ లో ఉన్నప్పుడు ముందే తీసేసుకోండి. క్రిస్పీ కావాలంటే ఈ కలర్ లో ఉన్నప్పుడు తీసుకోండి. మా సొరకాయ ఓడప్పలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ